నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. V3 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సనత్ నగర్లో పర్యటించిన మంత్రి కేటీఆర్, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి. ఖమ్మం జిల్లాలో మంత్రులు సింగిరెడ్డి, పువ్వాడ పర్యటన, రైతు వేదికలను ప్రారంభించిన మంత్రులు. గజ్వెల్లో పత్తి కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవం, కొనుగోలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. రాజమండ్రి ఉమా మార్కండ ఆలయంలో ఎంపీ భరత్ ప్రత్యేక పూజలు, సీఎం జగన్ కి దైవబలం కూడా తోడవ్వాలన్న ఎంపీ. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో సర్వసభ్య సమావేశం, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్న టీపీసీసీ ఉత్తమ్. ఇక వివరాల్లోకి వెళ్తే, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బల్కంపేట గ్రేవ్యార్డ్ ను ప్రారంభించారు. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. నెహ్రూ పార్క్ వద్ద 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ కార్పొరేటర్ కోనాల లక్ష్మి, బల్రెడ్డి, అమీర్పేట్ కార్పొరేటర్ శేష్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అధికారులకు, స్పోర్ట్స్ అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఏసీ గారికి, ప్రాజెక్ట్ అధికారులకు, స్పోర్ట్స్ అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, బాలరెడ్డి గారు, మా జోనల్ కమిషనర్ ప్రావీణ్య గారు, వేదికపై ఆసీనులైన అధికారులందరికీ, వేదిక ముందున్న క్రీడాకారులకి, స్పోర్ట్స్ మెన్కి, స్పోర్ట్స్ విమెన్కి, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ గతంలో ఎక్కడైతే శంకుస్థాపన చేశామో, ఈరోజు అక్కడే మరి ఒక 5 కోట్ల రూపాయలతో ఒక ఆధునికమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇనాగరేషన్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటా ఉంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి నాయకులు మరి ప్రతి నియోజకవర్గానికి కూడా సారథ్యం వహిస్తే డెఫినెట్గా ప్రజలకి మీరు రిప్రజెంట్ చేసే అవసరం లేకుండా, మీరు అడిగే అవసరం లేకుండా అన్ని పనులు కూడా వెంటనే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చే వాళ్ళే నాయకులు. శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు చాలా ప్రోయాక్టివ్ రోడ్స్ ఏర్పాటు చేసుకునేదానికి వారి నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. మంత్రి గారు అన్ని విషయాలు చెప్పారు, నేను ఎక్కువ విషయాలు చెప్పను. ఒకటి మాత్రం చెప్తాను. 6 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్లో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఏమవుతుంది హైదరాబాద్లో, బాగుండదా, అభివృద్ధి జరుగుతుందా, జరగదా లాంటి అనుమానాలు ఎన్నో ఉండేవి. కానీ ఒక్కసారి దయచేసి క్లియర్ చేసుకోవాలని కోరుతున్నాను. 6 ఏళ్ల కిందట కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. ఆనాడు నీళ్లు వస్తే వార్త, ఈరోజు నిధుదవకాన పోయేందుకు అద్భుతమైన సౌలతులు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎన్నో రకాల కార్యక్రమాలు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, ఇంకా చాలా పని మిగిలి ఉంది. తెలంగాణను అల్టిమేట్గా భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా వచ్చినట్టు వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కానీ ఎల్లవేళలా పేదవారికి అండగా ఉండే ఉద్దేశంతో, ముఖ్యంగా మధ్యతరగతికి పేదవారికి అండగా ఉండే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా అదే లక్ష్యంతో ముందుకు పోయినా. చాలా కార్యక్రమాలు జరిగినాయి, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకునేది ఉంది. తప్పకుండా వాటిని కూడా చేసే బాధ్యత మాది. చాలా మంది పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఇల్లు కట్టినామంటున్న ఆ విషయంలో అనుమానం పెట్టుకోవద్దు. అన్ని కూడా తయారున్నాయి. వాటిని దశలుగా, దఫాలుగా మనం దసరా కొన్ని ఇచ్చినాం, మిగతావి కూడా కొన్ని ఇచ్చుకుంటూ ముందుకు పోదాం. నేను మీ అందరితో చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, పని చేసుకుంటూ పోయే ప్రభుత్వాలు మీ నుండి ఆశించేది ఒకటి, మీకోసం యాజమాన్య హక్కు అంటే పట్టా రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. గతంలో జీవో నంబర్ 58, 59 కింద కొంతమందికి ఇచ్చినాం. ఇంకా కొంతమందికి కొన్ని చిన్న సమస్యలతో ఆగి ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. రైతు వేదికల ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాఘునాథపాలెంలో
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో తన సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ జ్ఞాపకార్థం 40 లక్షల సొంత నిధులతో నిర్మించారు రైతు వేదికను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రఘునాథపాలెం, జింకలతండా రోడ్, మార్కెటింగ్ గౌడన్, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ టెస్టింగ్ ల్యాబ్, గౌడన్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. రాజశేఖర్ ఎక్కడ ఉంది అక్కలో దారి తీసి ఒక రాష్ట్రం ఇవాళ తెలంగాణ మొత్తం భారతదేశంలోనే అది ఇలా గొప్పతనం అనేది 6 ఏళ్ల కాలంలో. మహారాష్ట్రలో ఉచిత కరెంట్ ఇస్తున్నారంటే 7-8 గంటలు మాత్రమే ఇస్తున్నారు. అప్పుడు రఘునాథపాలెం ఖమ్మంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ పువ్వాడు గారు, మంచిగంటి గారు రూరల్ మండలం ఉండేది, ఇది సుజాత నగర్లో ఉండేది. అటువంటిది నేను అనుకోకుండా మీ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఖమ్మంలో ఏదైతే రహదారులు ఉన్నాయో దాన్ని మండల ఆఫీస్ దాకా పొడిగించి 4 లైన్ వేసి స్ట్రీట్ లైట్లు పెడతానని చెప్పి ఎన్నికల ముందే శాంక్షన్ చేశానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మంచుకొండ చింతగుర్తి మీద వచ్చే రోడ్లు కానీ అన్ని రోడ్లు కూడా మీకు డబుల్ రోడ్లు చేసి రజబలి నగర్ దాకా బ్రహ్మాండమైనటువంటి రహదారి సౌకర్యాలను కల్పించాం. ఆ రకంగా ఈ మండలానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మళ్ళీ అజయ్ గారు గెలిచినప్పుడు నేను చెప్పాను, ఇది మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి మండలం, ఇది ఒకటే ఏకైక మండలం కాబట్టి నేను అప్పుడు 46 మండలాలకు చేయాల్సిన అవసరం ఉండే, అప్పుడు కొంత వెనకబడి ఉంది, ఇప్పుడు బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం నీకు వచ్చింది. అన్ని మండల కేంద్రాలు కూడా ఈ ఎండిఓ ఆఫీస్ పక్కకు రావాలి, ఈ మండలం ఆదర్శ మండలంగా అభివృద్ధి చెందిన మండలంగా రావాలని చెప్పి ఈ పక్క వ్యవసాయ గ్రామాలు ఉంటే బుగ్గవాగు మీద చెక్ డ్యామ్ కట్టి ఈ చెరువులు నింపేదానికి కూడా ఆ రోజే 30 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేశాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మార్కెట్ యార్డ్లో సీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈఎఫ్టీసీ చైర్మన్ వంటిరి ప్రతాప్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్, గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యానికి సంబంధించి కూడా మన జిల్లాలో ధాన్యం ఈసారి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గత సంవత్సరం 1,20,000 ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం 2,30,000 ఎకరాలు వరి ధాన్యం మన జిల్లాలో సాగు చేసినారు. దాదాపు 1,00,000 ఎకరాలు అదనంగా కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల, మంచి కాలం రావడం వల్ల 1,00,000 ఎకరాలకు పైగా వరి సాగు పెరిగింది మన జిల్లాలో. సో దానికి అనుగుణంగా సెంటర్లు కూడా పెంచి మరి ఈ సంవత్సరం 422 కొనుగోలు కేంద్రాలని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గ్రామాన కూడా ఐకేపీ కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. 1,888 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ధాన్యం కూడా 1,000 ఈ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా రైతులు ఈ సెంటర్లను బాగా ఉపయోగించుకోండి, వరి ధాన్యానికి మద్దతు ధర పొందాలని చెప్పి కోరుతా ఉన్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 34,686 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. 34,686 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. దాదాపు 44 కోట్ల రూపాయలు రైతులకు చెల్లింపులు కూడా చేయడం జరిగింది. 3 రోజుల్లోగానే డబ్బులు రైతులకు చెల్లించాలని చెప్పి కోరినాం. సో ఎప్పటికప్పుడు ఆ చెల్లింపులు జరుగుతాయి. అన్ని రకాల వడ్లను కూడా 1,888 రూపాయల కాడికి కొనుగోలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. కొన్ని చోట్ల మిల్లర్లు సన్న రకం వడ్లు తీసుకోవడం లేదని, కొంత ఇబ్బంది వస్తుందని నా దృష్టికి తీసుకొచ్చినారు. నేను ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చినాం.
వెంటనే డిఎం సివిల్ సప్లైస్, జేసీ గారు, కలెక్టర్ గారు మిల్లర్స్తో మీటింగ్ పెట్టి సన్న రకం వడ్లు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయమని చెప్పినాం. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల మనకు సన్న రకం వడ్లకు అదనపు ధర ఇచ్చేటువంటి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం మనకు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్, ఇది 17/9/2020, 9వ నెల అంటే సెప్టెంబర్, 17 సెప్టెంబర్ 2020 అంటే ఒక నెల 15 రోజుల క్రితం వచ్చిన లేఖ ఇది. 2 నెలల క్రితం. 2 నెలల క్రితం ఏం రాసింది కేంద్ర ప్రభుత్వము? ఈ లేఖ కూడా జర్నలిస్టులు అందరికీ కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. In the situation of state giving any bonus or financial incentive in direct or indirect form over and above MSP, if the overall procurement of state is in excess of the total allocation of the state made by the Government of India under TPDS, OWS, such excess quantity shall be treated to be outside the central pool. రాష్ట్రాన్ని జనరంజకంగా పాలిస్తున్న సీఎం జగన్ కి దైవబలం కూడా తోడవాలని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్కాని భరత్రామ్ ఆకాంక్షించారు. సీఎం జగన్ చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంపీ దంపతులు ఉమా మార్కండేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా గోదావరి సమ్మేళన పూజ, గంగా పూజ అనంతరం గోపూజ చేశారు. స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. వేద పండితులతో లక్ష్మ బిల్వార్చన, శివపర్వతులకు వేద పండితులతో ప్రత్యేక పూజలు చేయించారు. గంగా గోదావరి జలాన్ని భుజానికెత్తుకుని భరత్రామ్ ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. రోజున ఉమా మార్కండేశ్వర దేవాలయంలో రాజమహేంద్రవరం కళలకి పుట్టినిల్లు, మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి కూడా సాంస్కృతిక రాజధాని కింద ఉన్న రాజమహేంద్రవరం ఈ రోజున ఈ యొక్క ఆలయంలో లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమంతో పాటు శివపార్వతులకు విశేష పూజా కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి యొక్క ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు, వారు సుదీర్ఘ పాదయాత్ర 3648 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని వారు స్వయంగా చూసి, ఏవైతే వాళ్ళంతా కూడా కష్టాలు పడుతున్నారో సుమారుగా 2 కోట్ల పైచిలుకు ప్రజలందరినీ కూడా వారు కలవడం జరిగింది. కలిసి వారి యొక్క బాధలన్నీ కూడా తెలుసుకొని మేనిఫెస్టోని రూపొందించున్నారు. ఆ యొక్క మేనిఫెస్టోని మేము అతి పవిత్రంగా మేమందరం కూడా పరిగణిస్తున్నాము. సూర్యాపేట జిల్లా మునగాల మండల సర్వసభ్య సమావేశంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్లు పాల్గొన్నారు. రైతులు పండించిన సన్న రకాల వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా వరదల వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుని పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేసిన ఘనత కేసీఆర్దే అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య అన్నారు. తెలంగాణ రైతాంగం అధైర్యపడవద్దని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు మాట్లాడి మండలంలో మునగాల కానీ కెనాల కింద కౌలు రైతులు 16 బస్తాల నికరమని ముందరనే అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వడం కూడా కొంతమంది జరిగింది. ఇవాళ కౌలు రైతు మందు తాగే పరిస్థితి వచ్చింది. ఈ సన్నోట్లు పెట్టమని అలా ఏవోతోటి అందరితోటి మన ఊర్లలో ఆటోలు పెట్టి అందరి మీటింగ్లు పెట్టి కస్టర్ల కింద ఏవో గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సన్నోట్లు పెట్టినాక ఇలా కేంద్రాలు 6 ఐకేపీ నుంచి సొసైటీ నుంచి మన మండలంలో ఓపెన్ అయినాక దొడ్డోట్లో కొంటాం మేమని
ప్రభుత్వం నుంచి ఇంకా మాకు ఆదేశాలు రాలేదంటారు. అక్కడ ఒడ్లు పోస్తే నల్లగా అవుతున్నాయి. అధిక వర్షాలు కౌలు రైతు అయ్యేది 22 బస్తాలు అయితే కౌలు 16 బస్తాలు పోవాల్సి వచ్చిన పరిస్థితి. కౌలు రైతు ఇలా మందాగే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల రైతుకు సుఖం లేదు, కూలి వాళ్ళకి సుఖం లేదు, ఎవరికి సుఖం లేదు. మందుగడ్డ 1350 అమ్మితే కింటా వడ్లు 1100 అమ్మే పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పై స్థాయి ఆఫీసర్లతో మాట్లాడి అట్లా వీలుంటే 2-3 మండలాల నుంచి కూడా ఒకసారి మనం రైతులతోటి సార్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుందని, రైతుల్లో కూడా చైతన్యం వస్తుందని మేము మనవి చేస్తున్నాం. ధర్నా చేయాలి సార్. అవి కూడా రాయండి, వాళ్ళ పేరు మీద రాయండి, నా పేరు కూడా రాయండి. విషయాలు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం వరి రైతులని నట్టేట్ల ముంచేసింది. ఉచిత సలహాలు ఇచ్చిండు, సన్న రకాల వడ్లు వేసుకో, సన్న రకాల వడ్లు వేసుకోండి. ఒకటి, అనేక రకాల రోగాలకు దిగుబడి తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున గతంలో దొడ్డు రకాల వరి అయితే 30 క్వింటాలు పండేది, ఇప్పుడు చాలా చోట్ల 20 క్వింటాలు కూడా పండడం లేదు. ఎకరానికి కేసీఆర్ ప్రభుత్వం ఏ 5,000 ఇచ్చిందో కానీ ఎకరానికి 10,000 రూపాయలు అయితే తప్పనిసరిగా నష్టం జరిగింది ఆ రైతులకి. ఇది ఇప్పుడు సన్న రకాల వడ్లు వేసుకోమని చెప్పిన పెద్ద మనిషికి అది కొనుగోలు చేసే సోయి లేదా అని చెప్పి అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి కొంత బోనస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపు చేసి 2,500 రూపాయలకి వెంటనే సన్న రకాల వడ్లు కొనాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకటి, ఆ మధ్యలో ఒక ప్రకటన వచ్చింది, ఏదో 100-150 బోనస్ ఇస్తామని. అది మళ్ళీ ప్రకటనకి పరిమితం, ఏమీ చేయలేదు. మరి ప్రస్తుత ప్రభుత్వం నిర్వాహకం వల్ల తెలంగాణలో అంతటా వరి రైతులు ఒక సంక్షోభ పరిస్థితిలో వచ్చారు. ఆందోళనగా అభద్రతా భావంతో ఉన్నారు, భయంతో ఉన్నారు. మరి తప్పనిసరిగా గవర్నమెంట్లో అన్ని స్థాయిలో చెకప్ చేస్తూ ఈ సన్న రకాల వడ్లని ప్రభుత్వం 2,500 రూపాయల క్వింటాల్కి కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 1,880 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించగా 100-150 బోనస్తో కొంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి కూడా చాలులైంది. దాని గురించి ఏమీ కదలిక లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విస్తృత స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు.
మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు ఈ పోనగి గ్రామం మీకు అందరికీ కూడా తెలుసు. ఏలూరు నగరం ఎప్పుడు అధిక వర్షాలు పడినా కూడా పై ప్రాంతాల్లో వర్షాలు పడినా వరద ముంపుకి గురయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఇటీవల కాలంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమృత హస్తాలతో ఆయన దాదాపుగా 80 కోట్ల రూపాయలతో ఏలూరు నగరానికి పటిష్టమైనటువంటి ఒక రివిట్మెంట్ వాల్ని ఆయన శాంక్షన్ చేయడం అందరికీ కూడా తెలిసిందే. కానీ ఈ పోనంగి గ్రామం ఒక గ్రామం అవటం వల్ల, ఇది కూడా మారుమూల ఉండటం వల్ల, తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో చెట్ట చివరి గ్రామం అవటం వల్ల ఆ ప్రాజెక్టులో ఇది కవర్ కాలేదు. కాబట్టి ఎప్పుడు ఏలూరు నగరంతో పాటు పోనంగికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పంటలన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి, పొలాలన్నీ కూడా ముంపు బారిన పడేటువంటి పరిస్థితి ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 18 లక్షల రూపాయలతో అక్కడ ఒక తమ్మిలేరుకి సంబంధించి గ్రామంలోకి నీరు రాకుండా మరి అక్కడ ఒక రెగ్యులేటర్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. 18 లక్షల రూపాయలతో వాటి టెండర్లు పిలిచి గ్రామంలో భవిష్యత్తులో ఎంత పెద్ద ముంపు వచ్చినా కూడా గ్రామం పైకి రాకుండా, గ్రామంలో ఉన్నటువంటి పొలాలు పాడవకుండా 18 లక్షల రూపాయలతో రెగ్యులేటర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు, మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసుబాబు గారు, మన ఊటూరు శాసనసభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో మరి పాల్గొనటం, ఈ కేవలం ఈ రెగ్యులేటర్కి సంబంధించి మాత్రమే కాదు, మరి ఇంత ప్రతిష్టాకరంగా మరి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏ విధంగా మరి ప్రవేశపెట్టి ప్రజలందరికీ కూడా పరిపాలనా వ్యవస్థను ప్రజల ముంగిటికే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువెళ్లారు. సీఎం జగన్ పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారని నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గూడూరు పట్టణంలోని 8వ వార్డులో ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టారు. వైసీపీ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలలో 90% అమలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా స్థానికంగా ఇంకా ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. హలో కల్పన చేసేనారా? మీ పేరు మేము వస్తాం కావాలండి. పర్వతాల లక్ష్మి సన్ లుక్స్ టు బి ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. అక్కడ చెప్పండి, జగన్ గారికి చెప్పండి, జగన్ గారికి చెప్పండి మమ్మల్ని ఎంత వస్తుంది? మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. ముందుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చెన్నాపురం క్రాస్ రోడ్ సమీపంలో నూతన టాయిలెట్, మున్సిపల్ కార్యాలయంలో చెత్త సేకరణకు ఈ ఆటోలను ప్రారంభోత్సవం చేశారు. చిరు వ్యాపారులకు రుణ మంజూరు పత్రాలను అందించారు. ఏదో రుణపంచం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి రుణపంచం చేసే విధంగా చిరు వ్యాపారులకు మన మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు రుణ పంపిణీ సంబంధించిన ఏదైతే సంస్థలు నిర్వహిస్తారో చేతుల మీదుగా వారికి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ సరోజన మనమ్మ మనమ్మ సార్ ఇటు వచ్చాము సునీత ఇటు వచ్చాము అందరికి సార్ అందరికి సార్ అందరికి చూస్తాం. ఇప్పుడు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. జయమ్మ సంఖ్య కూడా ఇస్తారు, 10 లక్షల రూపాయలు కూడా ఇస్తారు. దేని గ్యారంటీ వెహికల్ అవసరం లేదు, ఏ పేపర్ వెహికల్ అవసరం లేదు.
దీనికి మీకు అందరూ కూడా ఒక పాంప్లెట్స్ ముద్ర చేసి మేరమ్మ మీ అందరూ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తుంది. మీకు చాలా మందికి తెలియదు ఈ లోన్ ఎట్లా తీసుకోవాలి, ఏం సంగతి పెద్ద రూల్స్ లేవు, వడ్డీ లేదు, మీకు ఏదైనా కొలెక్టర్ ఏదైనా డాక్యుమెంట్ కూడా పెట్టిన అవసరం లేదు. మీరు 10,000 కడితే 25,000 కూడా అప్పిస్తారు మళ్ళా ఎంబడే. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని పెద్దోళ్ళు కావాలి, ధనికులు కావాలి, మీరందరూ కూడా కష్టపడుతున్నారు. మీరు 10 రూపాయల మితికి 5 రూపాయల మితికి బయట తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు సంపాదించిందంతా ఆ మితిలకే పోతుంది. దీనికి ఆలోచన చేసే గవర్నమెంట్ ఇవన్నీ కూడా మీకు ఆలోచన చేసి పెడుతుంది. కాబట్టి దయచేసి సోదరులు మీరందరూ కూడా ఇది పెద్ద ఎత్తున 10,000 రుణాలు తీసుకోవాలి. ఎంతమందికైనా ఇప్పించే బాధ్యత మాది, మీ అందరికీ కూడా ఇప్పిస్తాం. ఇప్పుడే రామ్కి ఆయన దశరథ రామరెడ్డి కూడా మన ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వస్తుండు. మన స్కూల్స్ కానీ మన హాస్పిటల్స్ కానీ మొత్తం ఫర్నిచరు, కంప్యూటర్లు, ఇవన్నీ కూడా బిల్డింగ్స్, బాత్రూమ్స్, హాస్పిటల్లో ఎక్విప్మెంట్, మొత్తం పరీక్ష కేంద్రాలు కూడా అన్ని పెట్టి 1 కోటి కానీ 2 కోట్లు కానీ ఆయన పెడతాను మొన్న మాట ఇచ్చింది. ఇప్పుడు వస్తున్నాడు 12 గంటలకు. తప్పకుండా మేయర్, డిప్యూటీ మేయర్ పోతారు. వాళ్ళతో కూడా అవన్నీ కూడా తీసుకొని వచ్చి అదే మాదిరిగా పార్కులు కానీ ఇంకేదైనా ఇది కానీ కూడా ఇవన్నీ కూడా చేసి పెడతారు. దాని తర్వాత కూడా మండేస్ అన్ని కూడా మన మార్కెట్ కూడా పని సురువవుతుంది. అది ఎవరు సొంతం కాదు, అది గవర్నమెంట్ మార్కెటే. ఎవరికి కూడా పేద ప్రజలందరూ రోడ్డు మీద కూరగాయలు కూడా. హైదరాబాద్ నగరంలో వరద బాధితుల ముసుగులో అక్రమంగా సంపాదించుకుంటున్న కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు బర్తరఫ్ చేయాలని జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం ఆరోపించారు. కూకట్పల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూకట్పల్లి జీహెచ్ఎం సిఈ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 550 కోట్ల రూపాయల నిధులను గ్రేటర్ హైదరాబాద్ లోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. గత కొద్ది రోజుల క్రితం ప్రకటించినటువంటి 550 కోట్ల రూపాయలు వరద బాధితులకు అందజేయడం కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఆ ప్రకటించిన ఏదైతే అమౌంట్ ఉందో 10,000 రూపాయలు సామాన్యులకు ఎవ్వరు కూడా అందడం లేదు. కేవలం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, నాయకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకొని అందులో సగం ఇచ్చి సగం కాజేయడం జరుగుతుంది. సామాన్యమైన వరద బాధితులు ఎవరైతే ఇబ్బందులు పడి వాళ్ళు అన్ని ఫ్రిడ్జ్లు కావచ్చు, సంబంధించిన సామాన్లు, బియ్యము, అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఎవ్వరు కూడా ఈ యొక్క అమౌంట్ అందడం లేదు. మరి కొద్ది రోజుల్లో ఈ ఎలక్షన్లు ఉన్నాయని దృష్ట్యా ఆయన ప్రభుత్వం కేవలం ఖాళీ టీఆర్ఎస్కు అనుగుణంగా ఉన్నటువంటి ఓటర్ మహాశీలకు మాత్రమే ఈ యొక్క 10,000 రూపాయలు పంచుతున్నారు. సామాన్యమైనటువంటి వరద బాధితులకు ఎవరు కూడా అందడం లేదు. ఈ సామాన్య పీజీఆర్ నగర్ నుంచి వచ్చినటువంటి ఆల్వెన్కాలి డివిజన్ వాళ్ళకి ఈరోజు తక్షణమే ఇక్కడ నుంచి అధికారులను పంపించాలని నేను మున్సిపల్ కమిషనర్ గారిని అడగడం కొరకు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వెంటనే వచ్చి పీజీఆర్ నగర్లో స్లమ్ ఏరియా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు వెంటనే వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి అందజేయాలని కోరుతున్నాను. గత కొద్ది రోజులు ప్రకాశం జిల్లా ఒంగోలులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. పేదలకు కేటాయించిన ఇళ్ల గృహాల నిర్మాణ సముదాయాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను పూర్తి చేసి తక్షణమే వాటిని లబ్దిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అయితే నిర్మాణం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లబ్దిదారులతో కలిసి గృహప్రవేశాలు చేయిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేను అటు విశాఖపట్నం నుండి, శ్రీకాకుళం నుండి కర్నూలు వరకు కూడా అనేక చోట్ల ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. ఎక్కడ పోయినా సరే పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ కూడా గృహ నిర్మాణం చేపట్టారు. క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. ఇది మాత్రం నేను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే మామూలుగా ప్రభుత్వంలో ఏదైనా జరిగితే అందరికంటే ముందు తప్పు పట్టే వాళ్ళం మేమే, కమ్యూనిస్టులము. కానీ నేనే చెప్తా ఉన్నాను, క్వాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత ఇక్కడ స్లాబ్స్ కూడా చాలా చోట్ల వేశారు. అది కూడా స్లాబ్ కూడా బాగా వేశారు. కానీ ఇక్కడ ఇంకా స్లాబ్స్ వేయలేదు. అదేవిధంగా కరెంటు సౌకర్యం సమకూర్చలేదు, వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు,
రోడ్స్ నిర్మాణం చేపట్టలేదు, డ్రైనేజ్ కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు. కాబట్టి వీటన్నిటిని కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందానాలపాడు గ్రామంలో 16 లక్షల రూపాయల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ భవనం, 10 లక్షల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాలునాయక్, జడ్పీటీసీ కమల, సొసైటీ మాజీ చైర్మన్ రాయల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కావచ్చు, ప్రారంభోత్సవాలు పెట్టుకుంటాం. రండి, టైం ఇమ్మని ఉన్నారు. నేను ఆ రోజు చెప్పినా, నేను అని చెప్పాను. అదే మాదిరిగా ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ, పార్టీ నాయకులందరికీ దయచేసి మనం చేసే పనులే కొన్ని ఉంటాయి, అన్ని పనులు చేయలేము. ఈ పని జరిగిందనేది వారి దృష్టి వాళ్ళకు జరుగుతుంది. అందుకోసం ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం గ్రామ పంచాయతీ. అసలు మీరు ఒక్కటే పెట్టి 3 గంటల దండ కూడా ఏమైనా ఉంటే పెట్టుకోవాల్సి ఉండేది. ఎందుకంటే ఇవాళ ఇది ఒక్కటే, వేరే ప్రోగ్రాం ఏం పెట్టుకోలేదు. 2 గ్రామ పంచాయతీ మీ పాత ఊరికి సంబంధించినవి, అక్కడ కూడా ఏదైనా. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సనత్ నగర్లో పర్యటించిన మంత్రి కేటీఆర్, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి. ఖమ్మం జిల్లాలో మంత్రులు సింగిరెడ్డి, పువ్వాడ పర్యటన, రైతు వేదికలను ప్రారంభించిన మంత్రులు. గజ్వెల్లో పత్తి కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవం, కొనుగోలును ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. రాజమండ్రి ఉమా మార్కండ ఆలయంలో ఎంపీ భరత్ ప్రత్యేక పూజలు, సీఎం జగన్ కి దైవబలం కూడా తోడవ్వాలన్న ఎంపీ. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో సర్వసభ్య సమావేశం, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్న టీపీసీసీ ఉత్తమ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.